మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్కి ఈ నెల 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయితే రాబోతున్నారు. ప్రధానమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాట్లను పూర్తిగా పరిశీలిస్తున్నారు. దాదాపు ఉదయం 10:30 ఆదిలాబాద్కు చేరుకుంటారు. ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు అయితే శంకుస్థాపన చేస్తారన్నట్లు మనకు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అయితే సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ గోవింద్. అయితే ప్రధాని హోదాలో దాదాపు 40 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ కి ఒక ప్రధాని రానుడంతో ఇక్కడైతే భాజపా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ అందుకు తగినటువంటి యొక్క భారీ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా హెలికాప్టర్ ఆదిలాబాద్ లో చక్కర్లు కొడుతోంది, ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఎందుకంటే వచ్చేటటువంటి వ్యక్తి ఆసామాషి వ్యక్తి కాదు, ఒక దేశ ప్రధాని ఆదిలాబాద్ కు రానుడంతో చాలా ప్రెస్టీజియస్ గా భావించినటువంటి ఒక రాష్ట్ర కార్యవర్గం అలాగే జిల్లా కార్యవర్గం అంతా కూడా తలమునకలై ఉన్నారు ఆ ఏర్పాట్లలో. ఎందుకంటే సభను చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి సభను విజయవంతం చేసేటటువంటి ఒక సందర్భంలో భారీ జన సమీకరణ చేసి దాదాపుగా 1,00,000 వరకు జనాన్ని ఈ యొక్క సభకు సమీకరించేటటువంటి ఒక ఏర్పాట్లలో నేతలైతే సిద్ధంగా ఉన్నారు. అయితే మనకందిన సమాచారం ప్రకారం ప్రధాని మోదీ రేపు 4వ తేదీన ఉదయం 10:30కి ఆదిలాబాద్ చేరుకుంటారని, ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ పట్టణంలో కొన్ని అభివృద్ధి పనులకు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ వేల రోడ్డు ఏదైతుందో రోడ్డు రవాణా మార్గానికి సంబంధించి డబుల్ రోడ్డు కోసం, ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దీంతో పాటు మరికొన్ని అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేసేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. అలాగే ఇవి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక కొన్ని సమస్యల్ని కూడా ఆయన ముందు ప్రస్తావించేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నాయకులు అయితే సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చినటువంటి ఒక టెక్స్టైల్ పార్క్ ని వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, ఇక్కడ తిరిగి టెక్స్టైల్స్ పార్క్ ప్రారంభించేటటువంటి సందర్భం, తర్వాత మూసివేసినటువంటి ఒక CCI తిరిగి తెరిపించేటటువంటి ఒక సందర్భం, అలాగే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ ఏదైతుందో దానికోసం గత 40 రోజులుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆ పోరాటాలు అయితే కొనసాగుతున్నాయి. నిరవధిక దీక్షలు చేపడుతున్నారు. కానీ దానికి నిధులైతే బడ్జెట్ లో మంజూరు చేయకపోవడంతో వాళ్ళంతా కూడా నిరాశ చెంది ప్రధాని మోదీ రానుడంతో తమ ఆశలు తీరుతాయని, అలాగే మోదీ సమక్షంలో తమకు సంబంధించినటువంటి ఒక వినతులు ఆయన దరికి చేర్చి తమ సమస్యను వాళ్ళ ముందు ప్రస్తావించినటువంటి ఒక సందర్భం కనబడుతుందని, సో అతి త్వరలోనే తమకు ఒక పరిష్కారం అయితే దొరుకుతుందని ఒక ఆశాభావంతో ఇక్కడ నాయకులు ఉన్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక ఏర్పాటు వాళ్ళు కూడా సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.